నడుస్తున్నారయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు, అయ్యా బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకిది ఉందిగా చాలు. దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా అయ్యా, ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది. చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పళ్ళుతో ఎత్తున్నావేటి? మీకేంట్రా పెళ్లిళ్ళయ్యాయి? పెళ్ళి కాని కాని కానీ హే ఏంటండి? నీళ్లు కావాలి. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాట వస్తుంది. నేను చూడలేదు. అయ్యో అనియా అనియా మా ముందు 7 తరాలు హత్యలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు.
కుమారుడు. ఆయన తన ఇంట్లో పనిచేసే కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది. దయచేసి అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో రెండు రకాలు. ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్ గా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్లి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను మూడో రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసన భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. అయ్యా, మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి Android
ఉత్పన్న మహోత్తమ కానీ బెడ్రూమ్ లో మంచంలో మట్టికి ఖాళీ లేదండి, అందుకే పోతున్నా అని రాసుంటది. అంతేనా వదినా? నువ్వుండు. అమ్మ ఎంత పరువు తక్కువ, ఎంత పరువు తక్కువ. ఎవరి గదులో తలుపులేసుకోమని కేకలేశారు, మరిది గారు చెయ్యేశారని తరిమేశారు. పరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సొన్నం అన్నారు. తీరా చూస్తే పని మంచితో సరసం సంతానం. పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్నిస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం. ఇంక మీరు ఆపుతారా? మీరేంట్రా ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలమ్మా? తమ్ముడు తప్పు చేశాడని పట్టుకుని కొట్టారు. అదే తప్పు ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా? అంటే అమ్మా, రేపెప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావు నాన్న అని చెప్పటానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా. కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలీదా? రోజు బట్టలకి స్నానం చేస్తాడు కదా. తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా? పని మనిషితో ఆయన చేస్తే శృంగారం, ఆవిడ కూతురుతో నేను చేస్తే వ్యభిచారమా? మాట్లాడవేంట్రా కాముడు? నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా? బాబుగారు అడగరా? అడుగు. నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు, ఏం చేసావని అడగరా? బాబుగారు అడుగు. ఏమడగమంటారు బాబుగారు? నాకు మీ తమ్ముళ్ళకున్నంత జ్ఞానం లేదు. మా ఇంట్లో ఉండేది నలుగురు, కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే. నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది. నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా? ఆ బిళ్ళ కరిగే వరకు, మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ. మీ గేదెల్ని కడిగితే తప్పులేని నా పిల్లాని చేతులు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పుంటున్నారే. వీళ్ళ ఉద్దేశంలో మీరు పశువు కంటే హీనమనా? ఏమిటి అన్యాయం? నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాదం. అది పూజారి ఇచ్చాడా ఇంకోటి ఇచ్చాడా నాకు అనవసరం. అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా? ఏమో, మా కోసం చెమట చిందించి పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో. ఇందులో కూడా నా మంచే కదయ్యా మీరు ఆశించారు. కానీ వీళ్ళు
వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరయ్యా, అర్థం చేసుకోలేరు. అయ్యా, ఈ రోజు మీ పెళ్ళాం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు, మీ బిడ్డలు ఈ రోజు మిమ్మల్ని తిట్టొచ్చు, కానీ ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళడు. మీ చావును ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోడయ్యా, వదిలిపో. మీరే మా దేవుడు, మీరే 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 మా దేవుడు, మీరే మా దేవుడు, మీరే మా దేవుడు. చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషి, డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి, వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో నాశం కూడా. గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్లు వస్తాయి, బారెడంత నా తల్లి మనస్సు కోసాడు. వాడి కన్నీళ్లు కాదు, రక్తం రావాలి, వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి 3 పిల్లలు, నీకు మాత్రం పేదరికం ఒక్కడే. వద్దు చిన్నయ్య, వద్దు చిన్నయ్య. నాన్న, నాన్న. బాబుగారు, బాబుగారు కాదు నాన్న, నేను నీ బాబు నాన్న. మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం ఒక్కడే వాడిది నాన్న. కింద బాడి చూడు, ఇద్దరం ఒకేలా లేవు. నేను నీ బిడ్డను నాన్న. బాబు, నాన్న, బాబు, నాన్న, ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న. నువ్వెంత మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు, అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నాన్న, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు.
శాస్త్రం చెబుతుంది.